పిఠాపురంలో వర్మ వర్సెస్ జనసేన. పిఠాపురం అంటేనే ఇప్పుడు గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని జనసేన పార్టీ నేతలు తమ వాహనాలకు స్టిక్కర్లు అంటించుకొని రాష్ట్రమంతా తిరుగుతున్నారు. పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారికి పిఠాపురం ఎమ్మెల్యేగానే ఎక్కువ అభిమానం. పిఠాపురం అంటే పవన్, ఈ విషయంలో రెండో మాటకు తావులేదు అన్నట్లుగా ఉన్నారు. మరి బయట జన సైనికులే అలా ఉంటే పిఠాపురంలో జన సైనికులు ఎంత తీవ్రంగా పట్టించుకుంటారో వేరే ఆలోచించాల్సిన పని లేదు. పిఠాపురంలో జనసేన నేతలు మొత్తం తమ సత్తా చూపిస్తున్నారు. అన్నింటా తమ హవా సాగాలని కోరుకుంటున్నారు. అయితే 2014లోనే అక్కడ ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా నెగ్గి మంచి బలంగా ఉన్న టీడీపీ నేత వర్మ వర్గం చూస్తూ ఊరుకుంటుందా? దాంతోనే రచ్చ రంజుగా సాగుతోంది అని అంటున్నారు. పిఠాపురంలో వర్మ ఇప్పుడు అధికారంలో పార్టీ ఉండటంతో తన చొరవ చూపిస్తున్నారు. ఆయనకు నియోజకవర్గంలో సమస్యలన్నీ అవగాహన ఉంది. దాంతో ఆయన అధికారులతో కలిసి పనులు చేయిస్తున్నారు. అలా వర్మ తన హవాను చాటుకుంటున్నారు. ఇది జన సైనికులకు గిట్టడం లేదు అంటున్నారు. వారైతే వర్మ కాదు, ఎమ్మెల్యే జనసేనది ఈ సీటు అని అధికారులతో అనటమే కాదు, జనసేన మాట వినాలని గట్టిగా కోరుతున్నారట. ఈ మధ్యలో అధికారులు పడి నలిగిపోతున్నారు. అంతేకాదు అధికారికంగా జనసేన నిర్వహించే ఏ కార్యక్రమానికి కూడా వర్మను పిలవటం లేదు అని వర్మ అనుచరులు మండిపడుతున్నారు. మా నాయకుడు త్యాగం చేయటం వల్లే ఈ సీటు జనసేనకు వెళ్ళిందని వారు గుర్తు చేస్తున్నారు. అయితే పవన్ డిప్యూటీ సీఎం, పైగా ఆయన కూటమిలో కీలకంగా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఆయనకు ఎంతో గౌరవం ఇస్తున్నారు. దాంతో జన సైనికులు కూడా తమ మాట పిఠాపురంలో నెగ్గాలని చూస్తున్నారు. మొత్తం మీద చూస్తే వర్మ విషయంలో ఒక రకంగా జనసేన లోకల్ లీడర్స్ కాస్త ఎడం పాటిస్తున్నారు. టీడీపీ నేతలు కూడా అంతే దూరం పాటిస్తున్నారు. దాంతో పిఠాపురం నియోజకవర్గంలో కూటమి పార్టీలు రెండుగా చీలి కత్తులు దూసుకుంటున్నాయని అంటున్నారు. జనసేనకు పవన్ కు ఇది పర్మనెంట్ సీటు అని, పవన్ రాజకీయాల్లో ఉన్నంత వరకు పిఠాపురం వదలరని అంటున్నారు. దాంతో వర్మకు ఏ రకంగానూ రాజకీయంగా ఎలివేషన్ లేకుండా పోతుంది అని ఆయన వర్గం మదన పడుతోంది. ఎమ్మెల్సీ సీట్ కూడా వర్మకు దక్కలేదు. మరి ఫ్యూచర్లో వస్తుందో రాదో తెలియదు. దాంతో ఆయన తన అనుచరులు తన క్యాడర్ని కాపాడుకోవటానికి గట్టిగానే తిరుగుతున్నారు. ఆయన చంద్రబాబును పొగుడుతున్నారు. బాబు నాయకత్వం గ్రేట్ అంటున్నారు. మొత్తానికి చూస్తే ఎన్నికల్లో అంతా కలిసి ఒక్కటిగా పనిచేసిన టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చిన 3 నెలల వ్యవధిలోనే ఈ విధంగా చీలిపోవటం, ఒకరి ఆధిపత్యానికి మరొకరు గండి కొట్టాలని చూడటం చూస్తే టాక్ ఆఫ్ ది టౌన్ గా పిఠాపురం నిలుస్తోంది. పిఠాపురం రాజకీయాల్ని సెట్ చేయకపోతే రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు అని అంటున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.